అంటే జయసుధా గారు తరపున వకీల్ గారు ప్లేటర్ గారు వెళ్ళి జేసీ గారిని కలిసి అందజేయటం జరిగింది. పదమూడో తారీఖునే ఉదయం జయసుధా గారు జిల్లా కోర్టులో బెయిల్ మూవ్ చేశారు. బెయిల్ మూవ్ చేసిన తర్వాత ఉద్దేశపూర్వకంగా బెయిల్ని డిలే చేయటం కోసం దానిలో ఉన్న పీపీని మార్చి నేను కొత్తగా ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి అంటే విజయవాడ నుంచి డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్ హోదాలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ న్యాయ నిపుణులు అంటే గవర్నమెంట్ లీడర్ గారిని అపాయింట్ చేశారు. వారు వచ్చి నాకు సమయం కావాలి, ఇవాళ ఉద్యోగంలోకి వచ్చాను అని చెప్పటం, వెంటనే మళ్ళీ వాయిదా తీసుకోవటం, వాయిదా తీసుకున్న రోజు మళ్ళీ వచ్చి పోలీసులు కేస్ డైరీని కోర్టుకు సబ్మిట్ చేయలేదండి. ఎందుకంటే అది సరాసరి పోలీస్కి జడ్జి గారికి సంబంధించినటువంటి అంటే ఛార్జ్ షీట్ ఫైనల్ ఛార్జ్ షీట్ వేసే వరకు కూడా అది సీక్రెట్ డాక్యుమెంట్ కాబట్టి పోలీసు అప్పటి వరకు వారు ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేశారు, ఈ దీంట్లో ఏమేమి వాళ్ళు తప్పులు కనుగొని పసిగట్టి డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా వారు నిర్ధారణకు వచ్చారో అవన్నీ కూడా జడ్జి గారికి రాసి ఇవ్వాల్సినటువంటి రిపోర్టు. ఆ రోజు కూడా పోలీసులు ఇంకా సీడీ తయారు చేయలేదండి అని చెప్పిన వాయిదా తీసుకుని నెక్స్ట్ వెంటనే ఆ పీపీ గారితో సెలవు పెట్టించారు. సెలవు పెట్టించి మళ్ళీ ఇంకొక వాయిదా, పీపీ గారు సెలవు అంటే ఇంకొక వాయిదా, మళ్ళీ ఆ సెలవు రోజుకి ఆవిడ రారని చెప్పని కొత్తగా మళ్ళీ ఒక మూడో కృష్ణుని ఇంకో మూడో పీపీని కొత్తగా అపాయింట్ చేసి అంటే ఇదంతా అంటే ఏదో రకంగా శ్రీమతి జయసుధ గారిని అట్లాగే వారిని అరెస్ట్ చేయడమే కాకుండా పేర్ని నానిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేటువంటి రాజకీయ కక్షతో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు.